టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. హైదరాబాద్లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో సీట్ల పంపకం, మేనిఫెస్టో గురించి కీలక చర్చ జరిగిందని తెలుస్తోంది. మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్ది బీజేపీ పెద్దల ముందు ఉంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చినప్పటికీ బీజేపీతో సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రానందుకే తుది జాబితా ప్రకటనలో జాప్యం జరుగుతోంది. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో ఎన్నికల ప్రచారం గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కూటమి తరఫున ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని బాబు, పవన్ నిర్ణయించారని సమాచారం. చంద్రబాబు ప్రపోజ్ చేస్తున్న ఎంపీ సీట్లలో పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం సుముఖంగా లేదని, ప్రస్తుతం కేటాయించిన అసెంబ్లీ సీట్లతో పాటు ఇంకో అసెంబ్లీ సీటు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. సీట్ల పంపకం విషయంలో ఒక క్లారిటీ రాగానే తుది జాబితాతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నాడట బాబు. మరి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కూడా కొలిక్కిరాని సీట్ల పంపకం ఎప్పటికి తేలుతుందో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. మరొక 50 రోజుల్లో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా తమ వ్యూహ ప్రతివ్యూహాలను ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఇక అధికార పక్షం మేనిఫెస్టోను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంటే, విపక్షం తెలుగుదేశంతో కూటమిగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ కసరత్తులు నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మరోసారి సమావేశమై దీనిపైన సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు గంట పాటు జరిగినటువంటి వీళ్ల చర్చల్లో ఇంకా మిగిలి ఉన్నటువంటి అభ్యర్థులే కాకుండా ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి బలాబలాలపైన, అలాగే అధికార పక్షం 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళకు వస్తున్నటువంటి ఐవీఆర్ఎస్ సర్వే పైన వీళ్ళు చర్చించినట్లు తెలుస్తుంది. వాళ్ళ చర్చల సారాంశాన్ని అధికారికంగా వాళ్ళు ఎవరూ ధృవీకరించకపోయినప్పటికీ కూడా జరిగినటువంటి చర్చల సారాంశం మాత్రం కేవలం అభ్యర్థులకు సంబంధించిన విషయమే కాకుండా ఈ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించినటువంటి సీట్లపైన కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జనసేన, బీజేపీకి కలిపి తెలుగుదేశం పార్టీ కేటాయించినటువంటి స్థానాలు అసెంబ్లీకి 31 స్థానాలు. ఇందులో 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంటే 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అయితే ఈ బీజేపీకి కేటాయించినటువంటి 10 స్థానాలకు సంబంధించినటువంటి వివాదం కాస్త తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, చాలా కాలంగా బీజేపీని అంటిపెట్టుకున్నటువంటి నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీ దీర్ఘకాలంగా గడిచిన 2-3 ఎన్నికల్లో ఎప్పుడూ గెలవనటువంటి స్థానాలను మాత్రమే బీజేపీకి కేటాయించింది అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. వారంతా ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వానికి లేఖలు కూడా రాశారు. ఈ విషయాన్నే సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరిని కూడా ఢిల్లీకి పిలిచి దీనిపైన అగ్రనాయకత్వం చర్చించినట్టు తెలుస్తుంది. అక్కడ వాళ్ళ చర్చల సారాంశం పైన ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో కానీ, పవన్ కళ్యాణ్తో కానీ ఇంకా ఇప్పటి వరకు మాట్లాడుకున్నప్పటికీ రేపు ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చేట్లయితే తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా అటు పవన్, చంద్రబాబు ఇద్దరు కూడా చర్చించారని తెలుస్తోంది. బలహీనంగా ఉన్న స్థానాలలో అభ్యర్థులను అవసరమైతే మార్చడానికి, బీజేపీకి కేటాయించినటువంటి స్థానాలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులను కూడా అవసరమైతే మార్చడానికి, స్థానాలు కూడా కొన్ని మార్పు చేర్పులు చేయడానికి కొంత వారి మధ్య సంసిద్ధత వ్యక్తమైందనేది తెలుస్తోంది. ఇక స్థానాలకు సంబంధించినటువంటి అంశం ఇలాగా ఉంటే, ఇంకొక ప్రధానమైనటువంటి అంశం రేపు ఎన్నికల ప్రచార నిర్వహణ. ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి ఈ 3 పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఎలా నిర్వహించాలనేది ముఖ్యమైన అంశంగా ఉంది. పార్టీ ఎన్డీఏ కూటమిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ప్రధాన పార్టీగా ఉన్నది తెలుగుదేశం పార్టీయే కాబట్టి తెలుగుదేశం పార్టీ అగ్రనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు 26వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో క్రియాశీలంగా వ్యవహరించున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా దాదాపు ఖరారు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతూ వస్తుంది. మరోవైపు 1-2 రోజుల తేడా 27-28 తేదీల నుంచి జనసేన కూడా వారు పోటీ చేయాలనుకుంటున్నటువంటి స్థానాలకు సంబంధించినటువంటి చోట్ల పవన్ కళ్యాణ్ ప్రచారం చేసేలాగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో పాటు మరికొన్ని చోట్ల ప్రచారం చేసేలాగా వ్యూహం రచిస్తున్నారు. ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతూ వస్తుంది. నేతలకు సంబంధించినటువంటి ప్రచార నిర్వహణ లేదా ప్రచార షెడ్యూల్ని ఖరారు చేసేటువంటి బాధ్యత మొత్తం బీజేపీ తీసుకుంది అనేది కొత్తగా వినిపిస్తున్నటువంటి మాట. రాష్ట్రంలో ఉమ్మడిగా నిర్వహించేటువంటి సభలకు సంబంధించిన కార్యాచరణ అంతా కూడా, ఆ కార్యక్రమాలటువంటి షెడ్యూల్కి సంబంధించినంతా కూడా బీజేపీ నాయకత్వం చూస్తుంది అనేటువంటిది కొత్తగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం కూడా బీజేపీ అగ్రనాయకులైనటువంటి మోదీ కానీ, అమిత్ షా లేదా నడ్డా, ఇలా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా రాష్ట్రంలో ప్రచారాలు నిర్వహించాలి అనుకున్నప్పుడు, లేదా దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళ షెడ్యూల్ ఖరారైన తర్వాత
వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి సభలతో పాటు ఉమ్మడిగా సభల్లో పాల్గొనేలాగా ఆ వ్యూహం ఉండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ మొత్తం కూడా బీజేపీ ఖరారు చేస్తుంది అనేటువంటి దిశలో చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఫైనల్ గనక బీజేపీయే వీళ్ళ షెడ్యూల్ను కూడా ఖరారు చేసేటువంటి పరిస్థితులు ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తన రాష్ట్రం మీద ఉన్నటువంటి గ్రిప్ మొత్తాన్ని కూడా క్రమంగా తగ్గించుకుంటూ బీజేపీకి ఆ బాధ్యతను అప్పగిస్తున్నటువంటి తీరు కనిపిస్తోంది. దీని పట్ల పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ సీనియర్ నాయకుల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో వ్యతిరేక ఓటు చీలికపోవడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యాన్ని కూడా తీసుకొని బీజేపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసినట్లయితే అటు తెలుగుదేశం పార్టీ అగ్రనేతగా ఉన్న చంద్రబాబు కానీ ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేదానికంటే కూడా బీజేపీ గీసినటువంటి ఆ లైన్లోనే వీళ్ళు నడిచేటువంటి ఆ మార్గంలోనే వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏమి జరిగినప్పటికీ ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి చర్చల సారం మాత్రం ఫైనల్గా అభ్యర్థులకు సంబంధించిందే ఎక్కువగా జరిగిందని తెలుస్తోంది. గంటపాటు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటికే అంటే దాదాపు 16 అసెంబ్లీ స్థానాలకు 17 పార్లమెంట్ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ కూడా అధికారికంగా ప్రకటించినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. వాళ్ళకి 21 స్థానాలు కేటాయిస్తే కేవలం 5-6 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారైంది. ఇక అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారన్న దాని మీద కూడా ఆసక్తి నెలకొంది. ఆయన వ్యాఖ్యల్లో మర్మగర్భంగా ఉంటున్నాయి తప్ప క్లియర్గా లేదు. పిఠాపురానికి సంబంధించి కాపు ఓటర్లు దాదాపు 1,00,000 ఓటర్లు ఉన్నారు కాబట్టి అక్కడ పోటీ చేస్తారనేటువంటి అభిప్రాయం తొలి నుంచి వ్యక్తమవుతూ వచ్చింది. గతంలో పోటీ చేసినటువంటి స్థానాలు కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేస్తారనేది బయటకు వచ్చింది. అలాగే పిఠాపురంకి దాదాపు అక్కడ ఉన్నటువంటి జనసేన సైనికులంతా కూడా తమ అగ్రనేత పోటీ చేస్తున్నారని దానికి తగ్గట్టు వ్యూహాలు కూడా రచించుకొని ప్రచారానికి కూడా సిద్ధమవుతున్న దశలో పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సందిగ్ధతకు తావిచ్చాయి. ప్రధానంగా తాను కాకినాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందని అమిత్ షా చెప్తే అక్కడి నుంచి అయినా పోటీ చేస్తాననేటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, కాకినాడ నుంచి పోటీ చేస్తారా, లేదు ఒక అసెంబ్లీకి ఒక పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారా అనే దాని మీద ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఆ స్థానానికి సంబంధించి తను ఖరారు కూడా చేయలేదు. ఈ సందిగ్ధత పైన కూడా కొంత చర్చ జరిగిందని తెలుస్తోంది. మొత్తంగా జరిగినటువంటి చర్చల సారాంశం ఏంటి అనేది అగ్రనేతల్లో ఎవరో ఒకరు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటి వరకు ఊహాగానాలు తప్పితే మరొక అవకాశం అయితే లేదు. అయితే మొత్తంగా చూసినట్లయితే మనకు కనిపిస్తున్నటువంటి క్లియర్ పిక్చర్ మనం చూసేట్లయితే వీరిద్దరికి సంబంధించినటువంటి ప్లానింగ్ మొత్తం కూడా బీజేపీ అగ్రనాయకత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది అనేది మాత్రం మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఏదైనప్పటికీ కూడా ఇవి ప్రతిష్టాత్మక తెలుగుదేశం పార్టీ కానీ జనసేనకు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఎన్నికలు ఈసారి చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈ రెండు పార్టీలు కృషి చేస్తున్నాయి. బీజేపీ వస్తే సీట్లు దక్షిణాదిలో కూడా తన ప్రభావాన్ని చాటుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేదు అనేటువంటి పేరు నుంచి బయటపడుతుంది. ఒకవేళ రాకున్నా వారికి ఉన్నటువంటి మెజారిటీ పరంగా నార్త్లో ఉన్నటువంటి వారి బలాబలాల పరంగా కూడా అధికారం దక్కించుకుంటే హడావుడిగా కొత్తగా వచ్చేటువంటి లాభం కానీ నష్టం కానీ పెద్దగా కనిపించదు. కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం కోసం తప్ప సౌత్లో ఉన్నాము అని చెప్పుకోవడానికి తప్పితే లేకపోతే నార్త్ పార్టీ అనేటువంటి ఒక ముద్ర వస్తుందనే భయం తప్ప ప్రత్యేకంగా బీజేపీకి పోయేదేమీ లేదు. కానీ లోకల్ పార్టీలుగా ఉన్నటువంటి ఈ రెండింటికి మాత్రం చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి ఎన్నికల్లో వారి చేతిలో ఉండాల్సినటువంటి ఆ అధికార దండాన్ని నిర్ణయాత్మకమైనటువంటి ఆ క్రియాశీలకంగా వ్యవహరించాల్సినటువంటి ఆ నిర్ణయాలను కూడా బీజేపీ చేతిలోకి పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈరోజు అగ్రనాయకులు ఇద్దరూ చర్చించి ఒక కంక్లూజన్కి వచ్చారని మనం భావించాల్సి ఉంటుంది.